మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చానని అనుకుంటున్నారా, లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చానని అనుకున్నారా? నిజంగా హానెస్ట్గా అది మాత్రం నాకు రీజన్ తెలుస్తలేదు బ్రో. ఎందుకంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే జనాలు మేబీ ఈ 2-3 డేస్ నేను సరిగా ఆడకపోవడం వల్ల నన్ను పంపించారేమో అని ఒకసారి అనిపిస్తుంది. కానీ అదే జనాలు ఫస్ట్ 2 వారాలు నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా వీనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం రా, ఎందుకంటే ప్రతి వారం కాన్ఫిడెంట్ గా ఆడలేం బ్రో. ఏదో ఒక వారం వీక్ అవుతాం ఎవరమైనా కూడా. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారు కదా మనం మంచిగా ఆడితే, మరి అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పోయిందని ఇంకోసారి అనిపిస్తుంది. సో వాట్ ఎవర్, ఒకవేళ అన్ఫేర్ అయితే డెఫినెట్ గా మళ్ళీ పిలుస్తారు, ఫెయిర్ అయితే ఇంకా దట్స్ ఇట్, అయిపోయింది. నాకు ఒక మంచి జర్నీ అయితే దొరికింది బిగ్ బాస్ నుంచి, ఐఎమ్ హ్యాపీ అని ఇంకా వదిలేసిన దాన్ని. మణికంఠని ఫస్ట్ వీక్ లో నామినేట్ చేసినప్పుడు పాస్ట్ వదిలేసి ఇదే చెప్పారు కదా, పాస్ట్ వదిలేసి ఎమోషనల్ బ్యాగేజ్ అదే పాస్ట్ ఎమోషన్ వదిలేసి హౌస్ లో గురించి సంబంధించిందే మాట్లాడాలి అని చెప్పి మీరు నామినేట్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ మీరు అది మాట్లాడడం జనాల ఆడియన్స్ నచ్చింది. అవును, అందరూ యాక్సెప్ట్ చేశారు, బాగా మాట్లాడుతున్నారు. అదే స్టార్టింగ్ ఏదైతే పాయింట్ మాట్లాడానో, కానీ మీరు ఏదైతే అది మాట్లాడారో ఆ నెక్స్ట్ 2 వీక్స్ మీకు అది కనిపించలేదు, మీలో అది కనిపించలేదు, అవన్నీ కనిపించలేదని జనాలు అలా ఫీల్ అయ్యారు. కానీ ఎందుకు నిజంగా నేను మళ్ళీ అంటే నేను పాస్ట్ ఎమోషనల్ ఏవి తీయలేదు, ఏం తీసినా నేను గేమ్ గురించే తీసిన బ్రో, నాకు గుర్తున్నంత మట్టుకైతే. నిజంగా కూడా నేను ఇప్పుడు ఈ గేమ్ కూడా నేను గేమ్ పాయింట్లోనే మాట్లాడినా, కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ ఓన్లీ ఆ వాచ్ వచ్చినప్పుడే డాడీ గురించి మాట్లాడినా తప్ప, కానీ మిగతా ఎక్కడ కూడా నాకు గుర్తున్నంత వరకు నేనైతే వేరే ఏవి మాట్లాడలేదు నాకు గుర్తున్నంత వరకు. సోనియా వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా, మరి వీళ్ళు ఇస్తారా తెలియదు, కానీ కొన్నిసార్లు వాళ్ళు అంటే కొన్నిసార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన, అసలు నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ పృథ్వీ వైలెంట్ అన్నప్పుడు నువ్వు అని రెచ్చగొడితే, ఒకసారి సోనియా నాతో అన్నది, అరే పాపం రావాడు, అందరూ వైలెంట్ ఆడుతున్నారు, అందరూ వాడినే టార్గెట్ చేస్తుంటే నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావురా, వానికి ఏం వాడు ఆడుకొని వాడు నీకు నెగిటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకంటావు, అనకు తగ్గించుకోమని చెప్పు కదా అంటే అందరు ఆడుతురు కదా అన్నది. ఇంక ఇట్లా వాదిస్తే నేనేం చేయలేను రా అని చెప్పి లైట్ తీసుకున్నాను. నిఖిల్ కూడా ఒకసారి ఏమన్నా అంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చున్నది ఎక్కువసేపు నేనే, మీరే ఇంత క్లోజ్ కూర్చున్న నేనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా. ఆమె చేస్తుందా, మీరు అయితే లేరా నాకు తెలియదు, కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరంకి వెళ్ళి చూస్తున్న హౌస్ మేట్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ ఉండండి రా అని కూడా చెప్పిన. నిఖిల్ మ్యారీడే, నేను అదే ఈ 2 days అదే మాట్లాడినా, ఆ తర్వాత నేను బయటకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ. సో ఇప్పటి నుంచి చూడాలి వాడు, ఇక్కడ వానికి 1-2 సార్లు చెప్పి మరీ వచ్చిన పాయింట్. అసలు ఏం జరుగుతుంది బ్రో హౌస్ లో? గ్రూప్స్ లో ఫామ్ అయ్యాయా, లేకపోతే ఎక్కువ గొడవలు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు? బ్రో ఒక్కసారి నాకు ఏమనిపించింది తెలుసా, మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తుంది, మనం పెట్టుకుంటేనే జనాలకు ఈ వీడియోలు ఎక్కువ ప్లే అవుతాయి అన్న ఇంటెన్షన్ లో కొందరు ఉన్నారు. క్లియర్ గా వాంటెడ్లీ గొడవలు, ఏడవడము, ఇట్లా కొన్నిసార్లు నాకు అనిపించేది, అంటే అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు అని కొన్నిసార్లు నాకు అనిపించేది. సో ఆ ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు కూడా అర్థమైతే లేదు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బాగుంటే చూస్తారు, కానీ కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే యూజ్లెస్ కదా అది. అట్లా కొన్నిసార్లు చేసారు, అన్ని సార్లు కాదు, కానీ కొన్నిసార్లు చిన్నది కూడా పెద్ద రప్చర్ చేసారు చాలా సార్లు.